Hello everyone, welcome back to my YouTube channel. Guys, today I came up with very good job opportunity from Indigo. Indigo వాళ్ళు డిఫరెంట్ లొకేషన్స్కి హైర్ చేస్తున్నారండి అండ్ డిఫరెంట్ పొజిషన్స్కి హైర్ చేస్తున్నారు. మనకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వర్క్ లొకేషన్స్ ఉన్నాయి. వీళ్ళు ఆఫీసర్ లెవెల్, ఎగ్జిక్యూటివ్ లెవెల్ డిఫరెంట్ డెసిగ్నేషన్స్కి హైర్ చేస్తున్నారు రిలేటెడ్ టు కస్టమర్ సర్వీస్, సెక్యూరిటీ అండ్ ర్యాంప్. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దామండి. మెయిన్ కంటెంట్ చూసే ముందు వ్యాస్ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ టైమ్ టు టైమ్. అండ్ మీరు కనుక న్యూ సబ్స్క్రైబర్ అయితే కింద కమెంట్ సెక్షన్లో న్యూ సబ్స్క్రైబర్ అని చెప్పి కమెంట్ చేయండి. సో దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. వ్యాస్ ఫస్ట్ చూస్తే మనకి ఎగ్జిక్యూటివ్ అండ్ ఆఫీసర్ లెవెల్ రిలేటెడ్ టు ర్యాంప్ ఇచ్చారు. ఈ పర్టికులర్ జాబ్ రోల్, జాబ్ ప్రొఫైల్ డీటెయిల్స్ చూస్తే we need to take a note down, touch down, chalks and conveying to RT అని ఇచ్చారు. కన్ఫర్మ్ ETA ఆఫ్ ది ఫ్లైట్ ఫ్రమ్ సిస్టమ్ అనే పాయింట్ మెన్షన్ చేశారు. టేక్ బే నెంబర్ ఫ్రమ్ apron and we need to convey to all the stations on RT. Align ramp properly. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ లోడింగ్ ఈస్ డన్ యాజ్ పర్ లోడింగ్ ఇన్స్ట్రక్షన్ రిపోర్ట్ గివెన్ బై ది లోడ్ అండ్ ట్రిమ్ స్టాఫ్ అని ఇచ్చారు. చెక్ క్లియరింగ్ అండ్ టేక్ బోర్డింగ్ క్లియరెన్స్ ఫ్రమ్ ది క్యాబిన్ క్రూ అండ్ అనౌన్స్ ఇన్ టు ది RT అనే పాయింట్ ఇచ్చారు. సో వర్క్ రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇచ్చారండి. ఆఫ్టర్ డిపాచర్ కూడా వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ఆల్ ఎక్విప్మెంట్ ఈజ్ సెంట్ బ్యాక్ టు ది ట్రాన్స్పోర్ట్ యార్డ్. ర్యాంప్ ఫిల్లింగ్ అనే పాయింట్ కూడా ఇచ్చారు. During the flight, ensure everyone is smooth, safe, flight is on time. Very important points. సో జాబ్ ప్రొఫైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. లైక్ వన్స్ క్యాండిడేట్ సెలెక్ట్ అయిన తర్వాత ఏ ఏరియాలో వర్క్ ఉంటుంది వాటికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ జాబ్ రోల్ చూస్తే మనకి ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అండి రిలేటెడ్ టు సెక్యూరిటీ. సో ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే సేఫ్ ఆపరేషన్స్ అని ఇచ్చారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్, పంచువాలిటీ, టీమ్ ఎఫిషియన్సీ, మెయిన్గా కాస్ట్ కంట్రోల్, సెక్యూర్ గుడ్ వర్కింగ్ అట్మాస్ఫియర్ అండ్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చారు. సో వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ మేనేజ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఆపరేషన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అండ్ అప్లికెంట్స్ ప్రొసీజర్స్. సో మనకి ఫంక్షన్స్ కూడా ఇచ్చారు. మెయింటైన్ కంపెనీ రిక్వైర్మెంట్స్, స్టాండర్డ్స్ యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్, డిపార్ట్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వాలి. ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ థ్రెట్ అసెస్మెంట్ అండ్ రెస్పాన్స్ కేపబిలిటీ అనే పాయింట్ ఇచ్చారు. క్వాలిటీ లెవెల్స్ మెయింటైన్ చేయాలి, ఉన్న రిసోర్సెస్ని ఆప్టిమమ్ లెవెల్గా యూటిలైజ్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని కంటిన్యూస్గా మానిటర్ చేయాలి. క్వాలిటీ సిస్టమ్ అండ్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనే పాయింట్ ఇచ్చారు. అవేర్ ఆఫ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రొసీజర్స్, కంట్రోల్ థెఫ్ట్ అండ్ ఫిలరేజ్ ఆఫ్ కంపెనీ ప్రాపర్టీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వర్క్ రిలేటెడ్ ఇచ్చారు. క్యారీ అవుట్ డెవలప్మెంట్ డైలాగ్ విత్ అ టీమ్ లీడర్స్. అండ్ ఇదే దాంట్లో మనకి అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు, విచ్ ఈస్ రిలేటెడ్ టు మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్, పర్సనల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే ఆఫీసర్ పొజిషన్స్ రిలేటెడ్ టు సెక్యూరిటీ. సో సేమ్ పాయింట్స్ అయితే మళ్ళీ మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నౌ లాస్ట్ ఇస్ ఆఫీసర్ పొజిషన్ రిలేటెడ్ టు కస్టమర్ సర్వీస్. మనకి సెక్యూరిటీ, ర్యాంప్ అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ కస్టమర్ సర్వీస్. అండ్ ఇక్కడ కూడా ఏంటి అంటే వీఆర్ కస్టమర్ ఫోకస్డ్ అయి ఉండాలి. అదే పాయింట్ ఇచ్చారు మనకి. అసిస్ట్ కస్టమర్ త్రూ ఆల్ ద ప్రొసీజర్స్ రిలేటెడ్ టు అరైవల్ అండ్ డిపార్చర్ ఇన్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ అని ఇచ్చారు. లైక్ టికెట్ సెల్లింగ్ కానివ్వండి, రిజర్వేషన్ బుకింగ్ కానివ్వండి, రెమిటింగ్ ది క్యాష్ కానివ్వండి టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్, కస్టమర్ క్వరీస్ని అడ్రస్ చేయాలి, సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి ఓవర్ ది టెలిఫోన్, అటెండ్ ది ప్రీ ఫ్లైట్ అండ్ పోస్ట్ ఫ్లైట్ బ్రీఫింగ్, సెట్టింగ్ అప్ ఆఫ్ చెక్స్ ఇన్ కౌంటర్స్, స్క్రీనింగ్ ఆఫ్ చెక్డ్ ఇన్ బ్యాగేజ్, మెయింటైన్ హై క్వాలిటీ ఆఫ్ చెక్ ఇన్ ప్రొసీజర్స్ అని వర్క్ రిలేటెడ్ ఇచ్చారు మనకి. సో మనకి డిఫరెంట్ పార్ట్స్ కింద అయితే ఇచ్చారు. డిపాచర్లో మన డ్యూటీస్, అరైవల్లో మన డ్యూటీస్, పోస్ట్ ఫ్లైటింగ్ డిపాచర్. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఉన్నాయి రిలేటెడ్ టు ర్యాంప్. చాలా క్లియర్గా డ్యూటీస్ ఇచ్చారు, ఆల్రెడీ మనం ఇవి డిస్కస్ చేసుకున్నాము. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ఇది మనకి బెంగళూరు, హైదరాబాద్ అండ్ చెన్నై లొకేషన్స్కి.
0 నుంచి 7 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 27 రోజైతే ఈ జాబ్ పోస్ట్ అయింది. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫర్దర్గా రిఫర్ చేసుకొని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేయండి మీరు. లైక్ నేను మధ్యలో కొన్ని పాయింట్స్ కూడా మిస్ అయ్యాను చెప్పేటప్పుడు. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని దెన్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టికులర్ జాబ్ రోల్ if you are eligible. Thank you very much viewers and all the best for your upcoming interviews. Stay tuned to channel and subscribe channel to receive all latest job updates time to time.